నమస్కారం. గెస్ట్ అవర్కి స్వాగతం. ప్రస్తుత ఉరుకుల పరుగుల దైనందిన జీవితంలో భౌతికత్వానికి ఆధ్యాత్మికత్వం జోడించినప్పుడే మనిషి ప్రశాంతంగా ఉండగలరు అంటున్నారు ఇస్కాన్ డైరెక్టర్ సత్య గౌర చంద్రదాస స్వామీజీ. ఈనాటి మన గెస్ట్ అవర్ అతిథి. నమస్కారం అండి. హరే కృష్ణ. నమస్కారం. మీరు ఇస్కాన్ ప్రతినిధిగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూనే ఇస్కాన్ ముఖ్యోద్దేశం ఏదైతే ఉందో అది ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళటానికి అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. ఇస్కాన్ ముఖ్యోద్దేశం ఏంటి, అసలు ఎందుకోసం స్టార్ట్ చేయబడింది, హిందూ ధర్మానికి ఈ కృష్ణ చైతన్యం ఏదైతే ఉందో దీనికి తేడా ఏంటి, అవసరం ఏమొచ్చింది అసలు? ఇప్పుడు ఇస్కాను అంటే అంతర్రాష్ట్రీయ సంస్థ, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి ఏర్పాటు చేసిన సంస్థ. దీన్ని స్థాపించిన ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు. ఆయనే మా యొక్క గురువు గారు కూడా. ప్రభుపాదుల వారు చెప్పింది ఏమిటంటే ఈ ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలు కూడా పెంచాలి. ఒక్క భౌతికపరమైన విలువలతోనే వాళ్ళు సుఖ సంతోషాలుగా బతకలేరు. ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళు ఆ విలువలను పెంచుకోక, అది ఆధ్యాత్మికత అంటే ఏమిటి అర్థం చేసుకోకపోతే ఆ సుఖ సంతోషాలు అనేవి సాధ్యం కాదు అని చెప్పి భగవద్గీత ఆధారంగా ఈ ఆధ్యాత్మికతని ఎట్లా ప్రచారం చేయాలి, ప్రజలు తేలిగ్గా దీన్ని ఎట్లా తీసుకోగలగాలి అన్న ఉద్దేశంతోనే ఈ సంస్థని స్థాపించి ఆ కృష్ణ చైతన్యాన్ని అనేది అందరికీ పంచడానికి ఏర్పాటు చేశారన్నమాట. ఓకే. సో ఈ కృష్ణ చైతన్యం అంటే ఏమిటంటే, ఇప్పుడు చాలామంది మనస్సు గురించి మాట్లాడతారు. మనస్సు ఎట్లాగా దాన్ని కంట్రోల్ చేయాలి, ఎట్లా నియంత్రించాలి అన్నట్టుగా మాట్లాడతారు. కొంతమంది మనస్సు పైన ఉండే బుద్ధి గురించి మాట్లాడతారు. కొంతమంది ఆ బుద్ధి పైన ఉండే అహంకారం గురించి మాట్లాడతారు. కానీ కృష్ణ భగవానుడు మనకి ఇచ్చిన భగవద్గీతలో అత్యంత అద్భుతమైన చెప్పిన విషయం ఏమిటంటే, వీటన్నిటికంటే పైన ఉన్నది ఆత్మ అనేసి. ఆ ఆత్మకు చెందిన ఆత్మజ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటే వచ్చే ఆధ్యాత్మికత ఉంది చూడండి, దాని వల్లనే ఈ సుఖ సంతోషాలు అనేవి మనకు వస్తాయనేసి ప్రభుపాదుల వారు మనకు చెప్తారన్నమాట. సో మేమేంటంటే భగవద్గీత ఆధారంగా ప్రజలందరికీ కూడా ఈ ఆత్మజ్ఞానాన్ని పంచి, తద్వారా వాళ్ళు చేయాల్సింది ఏమిటి, రోజు ఏమేమి చేయాలి, అట్లా చేస్తే ఏ రకంగా ఆ భౌతికంగా చేసే వాటి ఆధ్యాత్మికమైన వాటికి బ్యాలెన్స్ ఎట్లా అవుతుంది, అప్పుడులో మనసులో ప్రశాంతత, ఆనందం ఎన్నో వస్తాయనేసి మేము అది చాలా తేలిగ్గా అర్థమయ్యే ప్రొసీజర్లను కూడా మేము ఇస్తుంటాం అన్నమాట, పద్ధతులు అన్నమాట. అంటే ఏం చేస్తారు, ప్రోగ్రామ్స్ ఏమైనా ఏర్పాటు చేస్తుంటారు? ఈ కాలంలో కలియుగంలో ఇప్పుడు ఏంటంటే అందరికీ కూడా సమయం చాలా తక్కువగా ఉంటుంది. మనం రెగ్యులర్ డ్యూటీస్ చేసుకోవడానికే అది మార్నింగ్ మనం బయలుదేరితే మళ్ళీ నైట్కి వెనక్కి వచ్చేది. ఇది చాలా మందికి అది తెలిసిన విషయమే. సో ఇట్లాంటి కాలంలో స్పెషల్గా 2-3 గంటలు ఆధ్యాత్మికతకి మనం ఇవ్వాలి అంటే కూడా అది సాధ్యమయ్యే విషయం కాదు. అందుకుని ప్రభుపాదుల వారు ఏం చేశారు అంటే, శ్రీ చైతన్య మహాప్రభు అనేసి ఒక ఆయన కృష్ణ అవతారం, ఆయన ఇచ్చిన పద్ధతి ద్వారా మనకి ఈ ఆధ్యాత్మికతలో మెచ్యూరిటీ అంటే పరిపూర్ణత వస్తుంది అనేసి చెప్పారన్నమాట. సో ఏమిటిది, చైతన్య మహాప్రభు ఇచ్చిన ఆ పద్ధతి ఏమిటంటే ఈ కృష్ణ నామ స్మరణ. ఇస్కాన్ అనగానే ఈ హరే కృష్ణ మహామంత్రం గుర్తుకొస్తుంది. సో మేమేం చెప్తామంటే అందరికీ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు జపించడం ద్వారా, ధ్యానాల ద్వారా, యాగాల ద్వారా ఏదైతే ఫలితం వస్తుందో తేలిగ్గా ఈ భగవన్ నామస్మరణ వల్ల వస్తుందని చెప్తాం అన్నమాట. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఇది షోడశక నామ్నాం. ఈ 16 పదాలు కలి కల్మష నాశనం. ఈ కలియుగంలో ఉండే కల్మషాలన్నిటినీ నాశనం చేయాలి అంటే ఈ 16 బీజాక్షరాలు ఉన్న ఈ మహామంత్రాన్ని జపిస్తే చాలు. నాతః పరతరోపాయ, ఇంకొక ఉపాయమే లేదు. సర్వ వేదేషు దృశ్యతే, అన్ని వేదాలను చూసినా సరే ఇంకొక ఉపాయం లేదని చెప్తారన్నమాట. సో శాస్త్రోక్తంగా చెప్పబడిన ఈ పద్ధతి ద్వారా ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళకి ఆధ్యాత్మికతలో పరిపూర్ణత వచ్చి, తద్వారా వాళ్ళు భౌతికంగా చేసే పనుల్లో కూడా సుఖ సంతోషాలు ఇస్తుందన్నమాట. ఓకే. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని మీరు ఆచరణలో పెడుతున్నారు. అక్షయ పాత్ర అనే ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది అన్నార్థులైన పిల్లలకు కానివ్వండి,
ఆర్తులకు కానివ్వండి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ఆలంబన ఏంటి, ఇది ఎలా కొనసాగుతుంది, ఎంతమంది సంతృప్తి పొందారు దీనివల్ల? ఓకే, యాక్చువల్గా మా ఆచార్యులు ప్రభుపాదుల వారు ఒకరోజు మాకు మాయాపూర్ అనే ఒక టెంపుల్ ఉంది, వెస్ట్ బెంగాల్లో మాయాపూర్ అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఒక అతిపెద్ద దేవస్థానం ఉందన్నమాట. సో ఆయన ఒకసారి దేవస్థానం వరండాలో నించుని అలా చూస్తున్నారు. చూస్తుంటే అక్కడ ఒక చిన్న చెత్త కుండీ ఉంది. ఆ కుండీలో ఎవరో తిన్న విస్తరాకులు పడేసి ఉన్నాయన్నమాట. ఆ విస్తరాకులు ఇంకా కొన్ని మెతుకులు ఉన్నాయి. సో ఆ మెతుకులు, పడేసిన మెతుకుల కోసం కొన్ని కుక్కలు వచ్చి అంటే తినడానికి ప్రయత్నిస్తున్నాయి అన్నమాట. ఈ లోపల కొంతమంది ఆకలిగా ఉన్న చిన్న పిల్లలు వాళ్ళు వచ్చి ఆ విస్తరాకుల్లో ఉన్న మెతుకుల కోసం వాళ్ళు అక్కడికి వచ్చి ఏమైందంటే ఆ కుక్కలకి పిల్లలకి మధ్యన ఒక రకమైన ఒక యుద్ధంలాగా ప్రారంభమైందంట. ఫైటింగ్ చేస్తున్నారు అనమాట ఆ జస్ట్ విస్తరాకుల కోసం. సో అది చూడగానే ప్రభుపాదుల వారి యొక్క మనసులో చాలా ఇది అంటే తీవ్రంగా ఆయన బాధపడి ఆయనకు మాకు ఒక ఆదేశం ఇచ్చారు. ఎక్కడైతే కృష్ణ దేవస్థానం ఉందో, కృష్ణుడు అంటే అహం బీజ ప్రదపిత అంటాడు ఆయన భగవద్గీతలో, అందరికీ నేనే తండ్రిని అంటాడు. సో తండ్రి ఉన్న చోట పిల్లలు ఆకలిగా ఎట్లా పోగలరు అనేసి ప్రభుపాదుల వారు ఏమంటారంటే ఈ దేవస్థానానికి 10 మైళ్ళ పరిధిలో ఎవరూ కూడా ఆకలిగా పోకూడదు అన్న ఒక మాకు ఆదేశాన్ని ఇచ్చారు. సో దానికి ఆధారంగా మేము ఏం చేసామంటే చాలా రకాలుగా ఈ రకంగా కార్యక్రమాలు మొదలుపెట్టాము. ఇప్పుడు అక్షయ పాత్ర అంటే మేమేం చేస్తామంటే ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఉంటుంది, కేంద్రీకరించిన ఒక కిచెన్ ఉంటుంది. ఆ కిచెన్లో మేము ప్రతిరోజు భారీ ఎత్తున అంటే వండి అక్కడ నుండి వెహికల్స్లో స్కూల్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తామన్నమాట. అంటే గవర్నమెంట్ స్కూల్స్కి మాత్రమే మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాము. సో స్కూల్లో ఏమిటంటే అండ్ పిల్లలు 12 గంటలకల్లా వాళ్ళకి చేరతాయి. సో అందరూ కూర్చుని, అంటే ఉదాహరణకి ఏ ఏరియాస్లో స్కూల్? ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో మేము 40,000 మందికి ప్రతిరోజు భోజనాలు పెడుతున్నాము. ఇది మెదక్ డిస్ట్రిక్ట్లో చేస్తున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో మధ్యాహ్న భోజన పథకం అనేది ఉంది కదా? అవునండి. సో మేము ఈ పథకాన్ని గవర్నమెంట్ వారి యొక్క సహకారంతో, దీన్ని ఏమంటారంటే PPP మోడల్ అంటారు అన్నమాట, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. సో ఆ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ని మాకు అప్పచెప్పడం ద్వారా మేము ఆ పథకంలో భాగంగానే మేము చేస్తున్నాం. సో ఈ రూరల్ ప్రాంతాలు కాబట్టి చాలా మంది పిల్లలకి ఏంటంటే ఇది ఒక్కటే భోజనం రోజుకి వాళ్ళకి చెక్కేది. వాళ్ళు ఇంకా స్కూల్ దాటితే మళ్ళీ ఇంటికి వెళ్తే ఇంక భోజనాలు లేవు, అదొక్కటే మాట. సో దానికోసమని చాలామంది వస్తుంటారు. వచ్చి వాళ్ళు ఆ భోజనం చేయడం ద్వారా కాస్త కూర్చుని వాళ్ళ అటెన్షన్ పెరుగుతుంది అన్నమాట, డిస్ట్రాక్షన్స్ ఉండవు. ఆకలిగుంటే ఎవరు వినగలరు? సో అది తీరడంతో ఏంటంటే వాడు కూర్చుని టీచర్ చెప్పింది కాస్త వింటాడనమాట. అది వినడం ద్వారా నెమ్మదిగా కాస్త ఎడ్యుకేషన్ వస్తుంది. ఆ అబ్బాయి లేకపోతే అమ్మాయి కానీ ఆ గ్రోత్ ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. ఒక్కసారిగానే ఆ అబ్బాయి అమ్మాయి కాస్త ఎడ్యుకేషన్లో బాగా డెవలప్ అయ్యి ఒక మంచి జాబ్ వస్తే ఆ ఫ్యామిలీ కూడా పావర్టీ నుండి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ 40,000 మందికి మేము పెట్టడం ద్వారా మేము 2008లో మొదలుపెట్టామండి ఈ పథకాన్ని. ఇప్పటికి 3 ఏళ్ళు దాటింది. సో మేము చాలామంది స్టూడెంట్స్ కూడా వాళ్ళు పాస్ అవుట్ అయ్యి దీనివల్ల 10th క్లాస్ పాస్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళు డిగ్రీలు కూడా చేశారు. కొంతమంది చిల్డ్రన్ అయితే అంటే ఇక్కడ కాదండి, బెంగళూరులో మేము చాలా ఏళ్ళు కూడా చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ డిగ్రీ కూడా పూర్తయి కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు. వాళ్ళకి నెలకి ఇప్పుడు 20,000, 30,000, 40,000 అలా వస్తుంటాయి. సో ఆ ఫ్యామిలీకి ఇప్పుడు పావర్టీ అంటే పేదరికం అనేది లేదు. ఇప్పుడు ఆటోమేటిక్గా దాని నుండి వాళ్ళు బయటకు వచ్చేసారు అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. దేవస్థానము అంటే భగవంతుడి సేవ జరగాలి, ప్లస్ దాని ఆధారంగా ప్రజలకు కూడా సేవ జరగాలి. ఇది నిజంగా చెప్పాలి అంటే మాధవ సేవ, మానవ సేవ. మాధవ సేవ ఆధారితంగా మనం మానవ సేవ చేస్తే ఎటువంటి లోటుపాట్లు రావు. హెల్త్ సర్వీసెస్ ఏం చేస్తున్నారు మీరు దీంతో పాటుగా? అక్షయ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని కూడా మొదలుపెట్టామండి. ఈ పిల్లలకి ఏంటంటే అంటే వాళ్ళు కొద్దిగా ఆ పేదరికంతో వస్తారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే కొన్ని ఈ హెల్త్ పరంగా ఆ నియమాలు తెలియవు. అంటే పళ్ళు ఎట్లా తోముకోవాలి, కాస్త శుభ్రత ఎట్లా పాటించాలి, తర్వాత గోళ్ళు కానీ ఇవి కానీ ఎట్లా కట్ చేసుకోవాలి, ఇలాగా కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళకి తెలియమాట. సో దానికి మేము ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. ప్లస్ కొంతమంది డాక్టర్స్ కూడా రెగ్యులర్గా వెళ్ళి వాళ్ళకి టెస్టింగ్లు చేస్తున్నారు.
చేసి ఏమన్నా కాస్త డెంటల్గా కానీ ఇంకా మిగతా కొన్ని ఐ ప్రాబ్లమ్స్ కానీ అట్లా ఏమన్నా స్పెషలైజ్డ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే దానికి కూడా ట్రీట్మెంట్ అదంతా ఇప్పిస్తున్నాం అన్నమాట. అదే కాకుండా డీవార్మింగ్ టాబ్లెట్స్ అనేసి అప్పుడప్పుడు ఏంటంటే ఈ పిల్లలకి కడుపులో కొన్ని నులి పురుగులు అన్నీ వస్తుంటాయి అన్నమాట. దాన్ని పోవడానికి అనేసి మేము కొన్ని టాబ్లెట్లు ఇస్తాము, విటమిన్ టాబ్లెట్స్ అని ఇస్తున్నాము. అంటే ఏంటంటే కొద్దిగా శరీరం కాస్త శక్తివంతంగా అయ్యి కాస్త వాళ్ళు బుద్ధి వికాసవంతం అయితే, మనం ఇచ్చిన పదార్థాలు తిని వాడు కాస్త బుద్ధి వికాసం అయితే వాడు రేపు పెరిగి సొసైటీకి కంట్రిబ్యూట్ చేస్తాడు, ఈ దేశానికి కంట్రిబ్యూట్ చేస్తాడు. ఇప్పుడు బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ దగ్గర మీరు ప్రోగ్రామ్ చేపట్టారు. అది ఎలా కొనసాగుతుంది, రోగులు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఇచ్చే సర్వీస్ ద్వారా? ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అక్కడే మా దేవస్థానం ఉంది. ఇప్పుడు ఇక్కడ రోడ్ నెంబరు 12లో ఒక చాలా పురాతనమైన 12వ శతాబ్దం ఒక స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉందంటే, చాలా పురాతనమైన చిన్న స్వామి మాట, ఆయన స్వయంభూ స్వామి మాట. సో ఆ దేవస్థానాన్ని గవర్నమెంట్ వాళ్ళు మాకు రెనోవేట్ చేసి డెవలప్ చేయమని అప్పచెప్పారు. దేవస్థానము ఆ సంబంధిత ఆ ల్యాండ్ అదంతా ఆ ప్రాంతాన్ని కూడా మాకు అప్పచెప్పి డెవలప్మెంట్ చేయమని చెప్పారన్నమాట. సో ఈ దేవస్థానం నుండి కొద్ది దూరంలోనే ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. మేము ప్రతిరోజు వెళ్తూ వస్తుంటే మేము ఏం చూస్తున్నామంటే అక్కడ చాలామంది హాస్పిటల్ ముందు పేదవాళ్ళు వాళ్ళందరూ కూర్చుని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మధ్యాహ్నం కల్లా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎంత పేదవాళ్ళు అంటే వాళ్ళకి ప్రతిరోజు తినడానికి ఏర్పాటు లేదు. ఎవరైనా కాస్త మనసులో జాలిపడి ఏమన్నా వచ్చి ఇస్తే వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు, లేకపోతే అది కూడా లేదు అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్స్, ఆల్రెడీ ఏంటంటే వాళ్ళకి భయాందోళనలో ఉంటారు, ప్లస్ ఈ ఆకలి కూడా ఉంటుంది, పేదరికం వల్ల వచ్చిన ఆకలి వల్ల కూడా వాళ్ళు. సో మేమేమనుకున్నామంటే మా గురువుగారు ఆదేశం ఎట్లాగూ ఉంది, దగ్గరలో ఎవరు ఆకలిగా పోకూడదు అనేసి దానికి అనుసారంగా మేము తీసుకుని ఇప్పుడు రోజుకి 250 మందికి మేము పేషెంట్లకి డార్మెటరీలో నివసిస్తారన్నమాట. వాళ్ళకి మేము ప్రతిరోజు కూడా లంచ్ ఇస్తున్నాం. ఒక 5 ఐటమ్స్ లంచ్ ఇస్తున్నాం. రైసు, సాంబారు, ఒక సబ్జీ లాగా ఇచ్చి కొత్తగా పిక్కలు, బటర్ మిల్క్ అనేసి ఇస్తుంటాం అన్నమాట. అవన్నీ కూడా మేము శుభ్రంగా చక్కటి హైజెనిక్గా వండి అక్కడ వాళ్ళకి డైరెక్ట్గా సర్వ్ చేస్తుంటాం అన్నమాట. సో ఇక్కడ 2 రకాల బెనిఫిట్లు. ఒకటి ఏంటంటే శుభ్రంగా ఉన్న ఈ ఆహారాన్ని తినడం వల్ల ఫస్ట్ అంటే వాళ్ళ ఆకలి అంతా తినడమే కాకుండా ఆ రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. ఒకసారి నీకు ఫుడ్ వస్తే శరీరంలో ఆ ఇమ్యూనిటీ పవర్ పెరిగి కొద్దిగా ఇవన్నీ తట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ పేషెంట్లు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. రెండోది ఏంటంటే అదొక్కటి ఆహారాన్ని ఇవ్వడమే కాకుండా మేము ప్రతి వారం కూడా వెళ్ళి వాళ్ళందరికీ చిన్న అంటే వాళ్ళకి కాస్త ధైర్యం చెప్తాం. మీరు అన్నట్టు రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ లో ఒక బృహత్తర ప్రణాళికని ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ఏం చేస్తారు అక్కడ? ఇప్పుడు ఆల్రెడీ అక్కడ చిన్న లక్ష్మీ నరసింహ దేవస్థానం ఉంది. అది పురాతనమైన దేవస్థానం, చాలా 100 ఏళ్ల బట్టి కూడా నైవేద్యాలు, పూజలు జరిగేవి కాదు అనేసి విన్నాము. కానీ రీసెంట్గా ఏంటంటే దాన్ని యాదగిరిగుట్ట వాళ్ళు తీసుకున్నారు. తీసుకుని లాస్ట్ 4-5 ఇయర్స్ వాళ్ళు కాస్త నైవేద్యాలు అన్ని పూజలన్నీ మళ్ళీ మొదలుపెట్టారు. కానీ ఘనంగా ఉత్సవాలు అట్లాంటివి కూడా జరగట్లేదు. సో అందుకని మాకు అప్పచెప్పారు. సో లాస్ట్ 1 ఇయర్ మేము స్వామికి ఘనంగా ఉత్సవాలు చేయడం అదంతా చేసి, ప్లస్ మా యొక్క చారిటబుల్ యాక్టివిటీస్ ఇట్లాంటి యాక్టివిటీస్ని కూడా మేము బాగా పెంచామన్నమాట. సో అక్కడ ఏంటంటే ఫస్ట్ ఆ స్వామి దేవస్థానాన్ని రెనోవేట్ చేసి ఘనంగా ఒక పెద్ద దేవస్థానం కట్టాలని చూస్తున్నాము. అది అవ్వగానే శ్రీనివాసుడి దేవస్థానం ఒకటి, తర్వాత రాధాకృష్ణ దేవస్థానం ఒకటి వస్తుందన్నమాట. ఈ 3 దేవస్థానాలే కాకుండా మన కల్చరల్ యాక్టివిటీస్ని పెంపొందించడానికి అనేసి ఒక కళాక్షేత్రాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. తర్వాత కొన్ని ఈ మన యొక్క భక్తి యోగాన్ని, మంత్రయోగాన్ని మనం బోధించడానికి ఆ బోధనాశాలలు, లెక్చర్ హాల్స్ అట్లాంటివి కూడా ఏర్పాటు చేస్తాము. వీక్లీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని అట్లాంటివన్నీ మొదలు పెడతాం అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ అంతా మేము ఎస్టిమేటెడ్ కాస్ట్ ఏమనుకుంటున్నామంటే ఆల్మోస్ట్ ఒక 100 కోట్ల దాకా అవుతుంది అనేసి మా ఎస్టిమేటెడ్ కాస్ట్. ఆల్రెడీ డిజైన్స్ అంతా రెడీ అవుతున్నాయి. త్వరలోనే భూమి పూజన అదంతా మేము ఏర్పాటు చేయాలనేసి కూడా ఆలోచిస్తున్నాం అన్నమాట. సో అందరి సహకారం ఉండి సపోర్ట్ ఉంటే ఇది చాలా త్వరగా వస్తే మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళందరికీ కూడా భగవద్గీత ఆధారంగా వాళ్ళు అర్థం చేసుకుని ఆధ్యాత్మికంగా కూడా పెంచుకుని వాళ్ళ జీవితంలో పెంచుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి సుఖ సంతోషాలు అనేసి వస్తాయన్నమాట. మీరు ఈ ప్రాజెక్ట్కి యూనిట్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా? అవునండి.
దీనికి మీరు సేవా కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి కానివ్వండి, డొనేషన్